అంటే మరి యూపీఎస్సి నెక్స్ట్ మళ్ళీ ఇటు స్టేట్ సర్వీసెస్ సైడ్ షిఫ్ట్ కావడానికి రీజన్ ఏమి? ఆర్థిక స్తోమత అనేది రోజు రోజుకి దిగజారిపోతుంది. మా అమ్మ కూడా హెల్త్ ఆల్మోస్ట్ 50+ ఉంటుంది ఓకే. ఏజ్. సో మా అమ్మ కూడా చెప్పేది, కొంచెం చూసుకో, ఏదైనా వర్క్ చూసుకో, ట్యూషన్స్ లాంటివి చెప్పుకో అంటే ట్యూషన్ కూడా వెతుక్కున్నాను. 1 month చెప్పాను ట్యూషన్. అలా చెప్పి యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి, ఖచ్చితంగా ఏదో ఒకటి కొట్టాలి అని డైలీ ట్యూషన్ చెప్పి వచ్చిన తర్వాత కూడా నైట్ వరకు 12-1 వరకు చదివేది. ఎర్లీ మార్నింగ్ లేచి కూడా అలా కంటిన్యూ చేశాను. ఓకే. దాంతో స్టేట్ సర్వీస్లో 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చి ఇలా స్టేట్కి కూడా ఏదో ఒక జాబ్ కొట్టాలని ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చెప్తా ఉంటారు. సో రమావత్ ఆనంద్ అని, వసంత్, రవి, పావని వీళ్ళు చెప్పేవాళ్ళు, నువ్వు కూడా ఇందులో స్టేట్ సర్వీస్లో ఏదో ఒక రాయి నీకు వచ్చేస్తుంది అని. ఓకే. నేను గ్రూప్ 1 ఒక్కటే ఫోకస్ చేశాను. గ్రూప్ 2, గ్రూప్ 3 లైట్గా చదివాను. బట్ ఒకటే ఆన్సర్ రైటింగ్ చాలా బాగా రాస్తాను నేను. ఇంకా నాకు కన్ఫామ్గా వస్తుందని వాళ్ళు కూడా, చాలా ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా మా ఆన్సర్స్ చూసి వస్తుంది అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ 14 మార్క్సే వచ్చాయి. ఎస్టీ కేటగిరీలో అయినా వస్తుంది అనుకున్నా కానీ రాలేదు. ఓకే. 410. ఓకే, రైట్. ఓకే. నెక్స్ట్ తర్వాత ఇటు గ్రూప్ 2 రాశాను. ఓకే. 344 మార్క్స్ వచ్చాయి. కేటగిరీలో ఇంకో 6 మార్క్స్ ఉంటే సర్వీస్ వచ్చేది. ఓకే. నెక్స్ట్ గ్రూప్ 3లో 265 మార్క్స్ వచ్చాయి. ఇంక 1176 ర్యాంక్ వచ్చింది. ఓకే. అసిస్టెంట్ ఆడిటర్గా ఇప్పుడు సెలెక్ట్ అయ్యాను. ఓకే, రైట్. ఇప్పుడే అంటే ఆడిట్ డిపార్ట్మెంట్లో ఇది అంటే హెడ్ ఆఫీస్లో ఉండే హెడ్ ఆఫీస్, పే అండ్ అకౌంట్స్ అబిట్స్ హెడ్ ఆఫీస్లోనే. మరి ఈ గ్రూప్ 3కి సంబంధించి కానీ ఐదర్ అన్ని మీరు గ్రూప్ 2, గ్రూప్ 1 కూడా బాగా ప్రిపేర్ అయ్యారు. అంటే ఇంకా ఎలా ప్రిపేర్ అయితే ఈ గ్రూప్ 2కి సంబంధించి కానీ గ్రూప్ 1 కానీ క్రాక్ చేయొచ్చు అని మీ అనిపించింది? ఎక్కువ మాక్ టెస్టులు రాస్తే బెటర్ అనిపించేది నాకు. ఓకే. అంటే నాకు ఎక్కువ డబ్బులు లేదు నా దగ్గర, కాబట్టి నేను ఎక్కువ మాక్ టెస్టులు తీసుకోలేదు. ఓకే. సో వేరే వాళ్ళు తీసుకొని, వాళ్ళ దగ్గర తీసుకొని అడగడము, ఈ న్యూస్ పేపర్ చదవడం డైలీ, అలా కవర్ చేసుకొని గ్రూప్ 2లో కొంచెం మిస్ అయింది 2 మార్క్స్, ఒక 6 మార్క్స్. రైట్. అంటే ఇప్పుడు జనరల్గా అంటే సిలబస్ ఆల్మోస్ట్ 1 కానీ 2 కానీ 3 కానీ అదే సిమిలర్లీ ఉంటాయి. కొన్ని 3తో పోలిస్తే 2లో కొంచెం ఒక పేపర్ ఎక్కువ, మళ్ళీ 2తో పోలిస్తే 1లో ఇంకో 2 పేపర్లు ఎక్కువ, ఇట్లా ఉంటుంది. మరి నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా వాళ్ళ ప్రిపరేషన్కు టార్గెట్ ఐదర్ గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3 ఏదైనా ఫిక్స్ చేసుకొని చదివితే బెటర్ అంటారా, అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటే బెటర్ అంటారా? అంటే ప్లాన్ బి చాలామందికి, యూపీఎస్సీ వాళ్ళకైతే ప్లాన్ బి స్టేట్ ఉంటుంది. బట్ గ్రూప్ 1 వాళ్ళకి కూడా ప్లాన్ బి గ్రూప్ 2, గ్రూప్ 3 ఉంటే బెటర్ అనుకుంటున్నాను. ఒక సిలబస్కి స్టిక్ అవ్వాలి ఫస్ట్. అసలు సిలబస్ ఏముంది అది కొంచెం టేబుల్ ముందు ఎక్కడైనా అతుకుబెట్టి డైలీ సిలబస్ని చూస్తే అసలు మనం రైట్ డైరెక్షన్లో ఉన్నామా లేదా అది చూసుకొని తెలుగు అకాడమీ బుక్స్ కానీ స్టాండర్డ్ బుక్స్ ఫస్ట్ చూడాలి.